నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ టాక్స్. నేను చక్కర్ల ఝాన్సీ. మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి? డబ్బు సంపాదిస్తారు, కానీ ఆ డబ్బు పెట్టుబడి పెట్టి ఎలా లబ్ధి పొందొచ్చు? వీటితో పాటు మనీని పూర్తిగా అసలు ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, రియల్ ఎస్టేట్లో పెడితే బాగుంటుందా, లేదా స్టాక్స్లో పెడితే బాగుంటుందా, లేదా మెటల్స్కి సంబంధించి బంగారం సిల్వర్లో పెడితే బాగుంటుందా? ఈ అంశాలన్నీ ఈ రోజు మనకు తెలియజేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వాసు చెల్లా గారు, అలాగే ఫైనాన్షియల్ అనలిస్ట్ పవిత్ర గారు. మరి ఫైనాన్షియల్ కన్సల్టెంట్తో మీరు మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీకున్న డౌట్స్ అన్ని అడిగి క్లియర్ చేసుకోండి. ముందుగా ఈరోజు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వాసు చెల్లా గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ మా స్టూడియోకి వచ్చినందుకు. అండ్ సార్, ఫస్ట్ మామూలుగా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు ఇన్వెస్ట్ అంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ జాబ్ అయినా ఏ జాబ్ అయినా సరే వాళ్ళు మంచిగా ఎర్న్ చేస్తూ ఉంటారు, నార్మల్గా బ్యాంక్స్లో పెడతారు, అలా చేస్తూ ఉంటారు. కానీ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు ఫ్యూచర్లో ఇన్ రిటర్న్లో మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి అనే వాటి గురించి అసలు చాలా మందికి ఐడియా ఉండదు సార్. వాటి గురించి మా కోసం వివరించండి. ఎవ్రీ సాటర్డే మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, ఈరోజు కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం ఏం చేయడం ద్వారా మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీఆర్కే న్యూస్కి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ ఈవెన్ మా వ్యూవర్స్ అందరూ కూడా బీఆర్కే న్యూస్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనీ రిలేటెడ్ ఏ ఛానల్లో కూడా ఇంత డీప్గా పనిచేయట్లేదు. మీ ఛానల్ ఆ వేలో వర్క్ చేస్తుందంటే దట్స్ అ గుడ్ థింగ్. అండ్ జనరల్గా మనం ఇంపార్టెంట్ ఆర్ పవర్ఫుల్ ఫ్యాక్టర్స్ మనం మాట్లాడుకుంటే మనీ రిలేటెడ్ మనం మామూలుగా మార్కెట్ న్యూస్, స్టాక్ మార్కెట్ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, అలా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అన్నీ చూస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా వెల్త్ క్రియేట్ చేయాలని అనుకుంటే ఇంకొక 2-3 ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే మనం స్ట్రాటజీ అని అనుకోవచ్చు. రెండోది ఏంటంటే మైండ్ సెట్, పీపుల్ ఎలా ఆలోచిస్తున్నారు అనే దాని మీద కూడా మన వెల్త్ క్రియేట్ అవుతుందా, డిస్ట్రాయ్ అవుతుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. మూడోది చూసుకుంటే కనుక డిసిప్లిన్, మనం ఎంత డిసిప్లిన్డ్గా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం లేదు అనే దాని మీద కూడా మన వెల్త్ క్రియేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈరోజు మనం బిహేవియరల్ ఫైనాన్స్ అనే దాని మీద డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఎవ్రీడే లైక్ 11:30కి మార్కెట్ గురించి టెక్నికల్ థింగ్స్ అనేవి మాట్లాడుకుంటాం. బట్ ఈరోజు ఏంటంటే బిహేవియర్ రిలేటెడ్ మనం మాట్లాడుకుంటాం. సో మనం జనరల్గా చూసుకుంటే పవర్ఫుల్ ఎలిమెంట్స్ ఆన్ ఎర్త్ చూస్తే 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటంటే గాలి, నీరు, ఫైర్ అని ఇంకా డిఫరెంట్ ఉన్నాయి కదా. సో దీంతో పాటు అనదర్ పవర్ఫుల్ థింగ్ ఏంటంటే కనుక మనీ. ఎస్, సో మనీ కంటే పవర్ఫుల్ థింగ్ ఇంకోటి ఉంది, అదేంటంటే టైం. సో చాలామంది మనీని వెల్త్ క్రియేట్ చేయడానికి, అంటే వచ్చిన ఇన్కమ్ని వెల్త్ కింద కన్వర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు, దానికి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఒక 9 hours 10 hours దాని మీద టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. బట్ దానికి ఇంకొక పవర్ఫుల్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే టైం అనేది, మనం వెల్త్ క్రియేషన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఆ టైం గురించి డిస్కస్ చేద్దాం. టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఆ వెల్త్ క్రియేషన్ జర్నీలో టైంని వాడుకోవడం ద్వారా ఎలా క్రోర్స్ ఆఫ్ మనీ వెల్త్ జనరేట్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా క్రోర్స్ అంటే మినిమం ఒక 1 crore నుంచి ఇంకా 10 crore, ఈవెన్ 20 crore ఎంతైనా జనరేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే దానికి మనం టైం ఇవ్వాలి. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని ఆయన చెప్పింది ఏంటంటే కనుక కాంపౌండింగ్ ఈజ్ ద 8th wonder ఆఫ్ ద వరల్డ్. సో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఎఫర్ట్ పెట్టినా మనకి ఫేవర్గా ఈ పవర్ఫుల్ ఎలిమెంట్స్ వర్క్ చేయలేదు అంటే మనం వెల్త్ క్రియేషన్ అనేది చేయలేం. ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు చేస్తుంది ఏంటంటే శాలరీ వస్తుంది, వచ్చిన తర్వాత ఖర్చులు పెట్టేసుకుంటారు. సో ఫైనల్గా ఏమైనా మిగులుతుందా అంటే ఏం మిగలట్లేదు. ఏమైనా మిగిలినా కానీ నెక్స్ట్ ఇయర్కి ఏం కొనుక్కుందాం, లేదంటే నెక్స్ట్ మంత్కి ఏం కొనుక్కుందాం అనేది ఆలోచిస్తున్నారు తప్ప ఒక పర్మనెంట్ వెల్త్ క్రియేషన్ చేసుకుని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు అనేది ఎవరు ఆలోచించట్లేదు. బట్